కీర్తనలు 119, 165 నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. దేవుని యొక్క వాక్యమును మనము ప్రేమించినట్లయితే దేవుని యొక్క వాక్యమును మనము గైకొంటాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనుంది. మనము దేవుని నిజముగా ప్రేమించినట్లయితే ఆయన మాటలను ప్రేమిస్తాం. ఇంకా ఆయన మాటలు వినాలని, ఇంకా ఆయన మాటలను ధ్యానించాలని ఆశపడతాం. మనము వాటిని గైకొనే వారముగా ఉంటాము. ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది. గలిబిలిలోను, అసమాధానములోను, లేదంటే చీకటి యొక్క దాడిలోను ఉన్నప్పుడు ఒక్కసారి దేవునికి అప్పగించుకుని హృదయమంతటితో పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే వెంటనే దేవుని యొక్క సమాధానము మనలను ఆవరిస్తుంది. ఆ సమాధానము ఈ లోకం ఇచ్చేటటువంటిది కాదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణము ఏమీ లేదంట. అవును, దేవుని యొక్క వాక్యమును ధ్యానించి వారు తూలరు, తొట్టిల్లరు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చేత వారు నిండి ఉన్నారు. ఒకరు దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడితే పాపమును ఇష్టపడరు, శోధనకు చెలించరు. వారు కృంగిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకు పాపములో పడిపోతున్నాము? దేవుని వాక్యమును మనం ప్రేమించడం లేదు. శరీర ఇచ్చలను, లోకమును, పాపమును ఇంకా ప్రేమించేటటువంటి బీజము మనలో ఉన్నట్లయితే దేవుని వాక్యమును ఇష్టపడకుండా చేస్తుంది. దేవుని యొక్క వాక్యము పాపమును ద్వేషించేలా చేస్తుంది. పాపమునకు దూరంగా ఉండేలా చేస్తుంది. పాపము దేవుని యొక్క వాక్యమును ఇష్టపడకుండా చేస్తుంది. దేవుని యొక్క వాక్యమునకు దూరంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యము చేత మనము నింపుకొనుచు దాన్ని ధ్యానిస్తూ దాన్ని ఇష్టపడుతూ ఉన్నట్లయితే మనము జయించు వారముగా మనము జీవించగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నిన్ను నిజముగా ప్రేమించువారిగా, నీ ఆజ్ఞలను ప్రేమించువారిగా చేయండి. అప్పుడు పాపము నుండి పారిపోయేటటువంటి స్థితి మాకు కలుగుతుంది కదా. అట్టి కృపను దయచేయండి. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీ హస్తానికి అప్పగించుకుంటున్నాను. నిన్ను ప్రేమించువారిగా, నీ ఆజ్ఞలను ప్రేమించువారిగా, అపవాది ఉచ్చుల నుండి నాయనా తండ్రి సులువుగా బయటకు వచ్చేవారుగా చేయుమని, కృపనిమ్మని, ఈ దినమంతయు నీ కాపుదల కంచెనిమ్మని, నడిపించమని యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.